హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్లోకైనా ఈజీగా చేసుకునే 2 రకాల పులావ్ రెసిపీస్ని చూపిస్తున్నాను. టమాటో పులావ్ అలాగే మటర్ పులావ్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. ఇలా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ఈజీగా చేసి పెట్టవచ్చు. మరి ఈజీగా టేస్టీగా ఉండే ఈ టమాటా పులావ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా 1 గ్లాస్ దాకా బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఈ రైస్ సుమారుగా 250 గ్రామ్స్ వరకు ఉంటాయి. మీరు కావాలంటే బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు. ఇందులోకి నీళ్ళని వేసి ఒక 2 సార్లు బాగా కడిగి మళ్ళీ తిరిగి నీళ్ళని వేసి ఒక అరగంట పాటు నానబెట్టండి. అలాగే ఇందులోకి ఒక 4 టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటో గుజ్జుని పక్కన పెట్టేసేయండి. అలాగే ఒక 3 టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. మీకు ఈ పులావ్లో టమాటా ముక్కలు తగలకూడదు అనుకుంటే వీటిని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, హోల్ గరం మసాలాను వేసుకోవాలి. 4 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్కని, 1 బిర్యానీ ఆకుని వేసుకొని ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 4-5 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేసేయండి. ఇందులోనే కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసి ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారాన్ని 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని, 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలాను కూడా వేసుకోండి. బిర్యానీ మసాలా వేసి చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, లేకపోతే స్కిప్ చేయండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకుని, 1 టేబుల్ స్పూన్ పుదీనా, 1 టేబుల్ స్పూన్ దాకా కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో డబుల్ క్వాంటిటీలో నీళ్ళని వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను కాబట్టి 1.25 గ్లాస్ వరకు వాటర్ని వేస్తున్నాను. మనం తీసుకునే రైస్ని బట్టి ఇక్కడ ఎసరుని అయితే వేసుకోవాలి. ఒకసారి రుచి చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాయిల్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్ళని వంపేసి రైస్ మాత్రమే వేసుకోండి. రైస్ మొత్తాన్ని వేసేసి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అడుగు అనేది మాడిపోకుండా చూసుకొని చిన్న మంట మీదే ఉడికించండి. ఇలా రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయి నీరంతా ఎగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అలా వదిలేయండి. రైస్ అనేది బిగుసుకుంటుందన్నమాట. ఆ తర్వాత మూత తీసి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా, సింపుల్గా, ఇల్లంతా గుమగుమలాడుతూ టమాటా పులావ్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ టమాటా పులావ్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి. ఇప్పుడు మటర్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ పులావ్ని రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఈ టేస్టీ పులావ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం రైస్ని అయితే నానబెట్టుకోవాలి. బౌల్లోకి 1.5 గ్లాస్ నార్మల్ రైస్ని తీసుకోండి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో అయినా చేయొచ్చు. ఇందులోకి నీళ్ళని వేసి ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా 2 సార్లు కడిగాక మళ్ళీ తిరిగి నీళ్ళని వేసి ఈ రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పులావ్ని ప్రిపేర్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కరిగించండి. మీరు కావాలంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి స్పైసెస్ని వేసుకుందాము. 1 బిర్యానీ ఆకుని, 1 ఇంచు దాల్చిన చెక్కని, 3 యాలకులు వేసుకోండి. 4 లవంగాలు, 2 స్టార్ అనైస్, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ సోంపు వేయండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1 పెద్ద ఉల్లిపాయను ఇలా స్లైసెస్ కింద కట్ చేసి వేయండి. ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్లోకి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 4-5 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. వీటిని ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇలా మొలకలు వచ్చిన బఠానీని వేస్తున్నాను. మీరు వీటి ప్లేస్లో ఫ్రోజన్ బఠానీనైనా యూజ్ చేయొచ్చు. ఈ బఠానీని వేసి ఒక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసామంటే కొంచెం లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది. తర్వాత ఇందులోకి మంచి టేస్ట్ కోసం 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి.
పావు టీ స్పూన్ మిరియాల పొడిని వేసి వీటన్నింటిని బాగా ఒకసారి మిక్స్ చేయండి. తర్వాత ఇందులోకి పావు కప్పు దాకా పెరుగును తీసుకొని ఉండలేమి లేకుండా బాగా కలిపి వేయండి. మీరు కావాలంటే ఈ పెరుగు ప్లేస్లో 2 టమాటాలను తీసుకొని అయినా వేయొచ్చు. పెరుగుని వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే మనకి పెరుగు అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. పెరుగు వేసేసి అంతా ఒకసారి బాగా కలపండి. తర్వాత ఇందులోకి మనం నీళ్ళని వేసుకోవాలి. మనం రైస్ని అరగంట సేపు నానబెట్టాం కాబట్టి ఇక్కడ నేను 2.5 గ్లాసుల వాటర్ని వేస్తున్నాను. వాటర్ని వేసేసి అంతా ఒకసారి బాగా కలపండి. తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా ఆకుల్ని అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఉప్పు వేసేసి అంతా ఒకసారి కలిసే విధంగా బాగా కలపండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి నీళ్ళను మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకోండి. రైస్ మొత్తాన్ని వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలా బాగా కలిపాక ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఈ రైస్ను ఉడికించుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి. మనకి ఆల్మోస్ట్ రైస్ అనేది ఉడికిపోయాక ఒకసారి చెక్ చేయండి. అడుగున తడి అనేది ఏమీ ఉండకూడదు. చూడండి, మనకి రైస్ కూడా ఉడికిపోయింది. ఇలా ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఇలా 5 నిమిషాలు పక్కన పెట్టామంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా, మనకి టేస్టీ మటర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ బఠానీ పులావ్లోకి సింపుల్గా పెరుగు రైతాతో సర్వ్ చేసుకున్నా లేదా ఏదైనా మసాలా కర్రీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఈ టేస్టీ పులావ్ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.